ఇవాళ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజు మీ జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కొత్త సంవత్సరం ఉగాది, కొత్త సంవత్సరం ఎవరెవరికి ఉంటుంది, తర్వాత ఉగాది అసలు యాక్చువల్గా ప్రత్యేకత ఏంటి అనే విషయాలు కూడా మనం చూసుకుంటే, ఉగాది అంటే యుగ ఆది అని చెప్పేసి, అంటే యుగానికి మొదటి రోజు ప్రారంభమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉగాది ఎక్కడెక్కడ జరుపుకుంటారు అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక్కడ కర్ణాటకలో కూడా ఇదే రోజు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. అంటే ఇక్కడ తెలంగాణ, ఏపీ, దాంతోపాటు అక్కడ కర్ణాటకలో కూడా ఈరోజే కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. అయితే ఉగాదికి సంబంధించి ఇట్లా ఉంటే అసలు యాక్చువల్గా ఇవాళ పచ్చడి చేస్తారు. అంటే షడ్రుచులతోటి, అంటే 6 రుచులతో ఒక పచ్చడి చేస్తారు. పచ్చడి చేసి తెలంగాణలో అయితే కొంతమంది పచ్చడి తాగుతారు, కొంతమంది ఇక్కడ ఆంధ్రలో అయితే పచ్చడి తింటారు. అంటే వాళ్ళు కొంచెం గట్టిగా చేస్తారు, కొంచెం ఇక్కడ లూజ్ చేస్తారు, లిక్విడ్ లాగా ఉంటుంది. అయితే ఈ పచ్చడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇక ప్రధానంగా షడ్రుచులు అంటే 6 రుచులు: తీపి, చేదు, తర్వాత పులుపు, ఒగరు, ఉప్పు, తర్వాత కారం, ఇట్లా 6 రుచులతోటి ఈ పచ్చడి చేస్తారు. దీన్ని ఎందుకు అసలు పచ్చడి చేయాల్సిన అవసరం ఏముంటుంది, తర్వాత దీనికి ఉద్దేశం ఏంటి అని అంటే, జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది. జీవితం ఒకే రకంగా ఉండదు. ఎవరి జీవితంలో కూడా అందరూ నేను సంతోషంగా ఉన్నా, లేకపోతే మొత్తం నా జీవితం మొత్తం బాధనే ఉన్నా అనేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. మొత్తం జీవితంలో బాధ ఉన్న వారికి అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది. తర్వాత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా అనుకున్న వాళ్ళకి అప్పుడప్పుడు బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఒడిదొడుకుల జీవితం ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ ఉగాది పచ్చడిని చేస్తారని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక తర్వాత భక్ష్యాలు, తెలంగాణలో అయితే భక్ష్యాలు, అక్కట్లో అయితే ఆంధ్రలో అయితేనేమో బొబ్బట్లు. ఇట్లా వీటిని తీపి తీసుకొని ఆ తర్వాత దాని ద్వారా మనము మన జీవితంలో కూడా సుఖ సంతోషాలు ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు ఉగాదికి సంబంధించి. ఇక రకరకాలుగా, అంటే అసలు యాక్చువల్గా ఉగాది అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించిన రోజు కాబట్టి యుగానికి ఆది, తర్వాత అందుకనే ఈ రోజుని ఉగాది అంటారని చెప్పేసి అట్లా పురాణాలు చెప్తా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇవాళ పంచాంగ శ్రవణం అనేటువంటిది జరుగుతుంది. పంచాంగ శ్రవణం ద్వారా, అంటే పంచాంగం చెప్పడం ద్వారా ఏ రాష్ట్రాల వాళ్ళకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఆదాయం ఎంత, తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, పరిస్థితి ఎట్లా ఉన్నాయి, రాహు ఎట్లున్నాడు, కేతు ఎట్లున్నాడు, తర్వాత అక్కడ శని ఎట్లా ఉన్నది, తర్వాత గురుగ్రహం ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి ఇట్లన్నీ కూడా చెప్తారు. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనే ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని చెప్పేసి మొదటగా విఘ్నేశ్వరుడి అంటే ఏది శ్లోకంతో ప్రారంభించుకొని మొత్తం మీద పంచాంగ శ్రవణం అనేటువంటి జరుగుతుంది. అందరి జీవితాల్లో కూడా మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి మంచిగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాల వాళ్ళకి చెడ్డగా ఉంటుంది అంటారు. ఇక ఆ పేరున్న వాళ్ళందరికీ ఒక తిరుగునే ఉండదు కదా. కాబట్టి సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళే, కాబట్టి ఆ నమ్మకం ప్రకారం వెళ్తూ ఉంటారు.